గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. గత ఏడాది కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా 390 మందిని హత్య చేయడం జరిగింది. 390 మందిని వైఎస్ఆర్సీపీ నాయకులను కార్యకర్తలను హత్య చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ గుండాలు. మరొక 376 మంది పైన హత్యాయత్నాలు చేయడం జరిగింది. అంటే ఇంత అరాచకమా, ఇది బీహార్ని తలదన్నేటువంటి పరిపాలన కనిపిస్తూ ఉందని ఢిల్లీలో కూడా గలమిప్పడం జరిగింది. ఢిల్లీలో కూడా గత 6 నెలల క్రింద ఒక ధర్నాను ఏర్పాటు చేయడం జరిగింది. వివిధ జాతీయ ప్రతిపక్ష పార్టీల నాయకులు కూడా రావడం కూడా జరిగింది. అంటే ఒక సంవత్సరంలో 390 మందిని అంటే రోజుకొకరి చొప్పున హత్యలు చేసుకుంటూ పోతా ఉన్నారు. దాదాపుగా రోజుకొకరి పైన హత్యాయత్నాలు చేసుకుంటూ పోతా ఉన్నారు. 2466 అక్రమ కేసులు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపైన బనాయించడం జరిగింది. అదేవిధంగా 500 మందిని జైల్లో పెట్టారు. 440 మంది సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టారు. వారిలో 79 మందిని జైలుకు పంపించారు. మరి మొన్న జరిగిన దగానాడులో ఒక వికట హాసాలతో వికృత చేష్టలతో లోకేష్ బాబు చెప్తా ఉండేది ఇవే, ఏం రెడ్ బుక్ అంటే భయమా అనేసి. అదేదో పెద్ద మగతనం అనుకుంటున్నాడు, పాలెగాడు అనుకుంటున్నాడు. మా జగనన్న మనసున్న మహారాజు కాబట్టి మా ఇంట్లో వాళ్ళ చేతులు కూడా కట్టేసినాడు ఆ రోజు. మరి మీరు సంవత్సర కాలంలో సిగ్గు లేకుండా ప్రజల్ని మోసం చేసినామనేటువంటి కనీసం గిల్టీ కాన్షియస్నెస్ లేకుండా బాటంగా మీరు రెడ్ బుక్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. మీరు సాధించింది ఏంది? నిజంగా మీ నాయకులు మాలాగా గడప గడపకు తిరగలుగుతారా? మీ ఎమ్మెల్యేలు ఇంటింటికి పోయి మీకు ఇది ఇచ్చినామని చెప్పుకునేటువంటి దమ్ముందా మీకు? ఒక కాగితం పట్టుకొని పోయి ఈ సంవత్సరంలో మీకు ఇది ఇచ్చినామని చెప్పుకునేటువంటి పరిస్థితి ఉందా మీకు? సిగ్గుందా? ఈరోజు శాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, అమరావతి భూమాఫియా, ఇంకా 40,000 ఎకరాలు కావాలంట. ఇంకా అమరావతిలో కాంట్రాక్టర్లకు విందు భోజనం ఒక 5 మందికి 1,00,000 కోట్ల రూపాయల పనులు హామీ ఇచ్చినాడు. ఇప్పటికీ 60-70 వేల కోట్ల రూపాయల పనులు ఇచ్చినాడు 5 మంది కాంట్రాక్టర్లు. ఇక్కడ చూస్తే మహానాడులో మొన్న కూడా మాట్లాడినా, మహానాడులో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను సర్వే చేసుకుంటూ పోయింది ఒక ఏజెన్సీ. 500 శాంపుల్స్ తీస్తే దాదాపు 400 శాంపుల్స్ మా ఎమ్మెల్యేలు తింటాడారు, మా ముఖ్యమంత్రి తింటాడాడు, మా లోకేష్ కలెక్షన్లు పెట్టుకున్నాడు, మాకేంది లేదంటున్నారు. చివరికి బెల్ట్ షాపులు మినహా మీ కార్యకర్తలకు కూడా మీరు ఇచ్చింది ఏం లేదు. బెల్ట్ షాపుల మినహా మీరు బ్రాందీ షాపులు కూడా మీరే ఎమ్మెల్యేలే. ఎవరన్నా మీ పార్టీ వాడు వేసుకొని మీ పార్టీ వానికి రాని వాళ్ళ దగ్గర లాక్కోవడము, పీక్కోవడము. మీరు సీసాకు 10 రూపాయలు, చికెన్ కేజీకి 10 రూపాయలు, వైన్ షాపుల్లో సీసాకు 10 రూపాయలు కమిషన్లు. రాష్ట్ర వ్యాప్తంగా మట్టి అడ్డగోలు దోపిడీ, ఇసుక అడ్డగోలు దోపిడీ. మరి మీరు ప్రజల కళ్ళ ముందర మీరు ఇంత దుర్మార్గంగా వ్యవస్థల్ని ఉపయోగించుకొని దోపిడీలు చేస్తానని ప్రజలకు కనపడతా వాళ్ళ జేబులకు మీరు చిల్లులు పెట్టి మీ జేబులు నింపుకుంటా అంటే ఇంతకంటే వెన్నుపోటు ఏముంటుందని ప్రజలు చర్చించుకుంటున్నారు ఈరోజు. మరి అటువంటి పరిస్థితుల్లో మీరు రెడ్ బుక్ రాజ్యాంగము మా మాజీ మంత్రులకు, మా శాసనసభ్యులకి, మా కార్యకర్తల వరకే పరిమితంగా ఐఏఎస్లు ఐపీఎస్లను కూడా మీ రెడ్ బుక్ రాజ్యాంగం వదలలే. ఈ సంవత్సర కాలంలో దొంగలే దొంగ అంటున్నారు. దొంగతనాలు మీరు చేస్తున్నారు, దోపిడీ మీరు చేస్తూ ఉన్నారు. ప్రజలకు మేలు చేసిన జగనన్న అయ్యో మేము అన్యాయం చేసుకున్నామని ప్రజలు బాధపడుతున్న తరుణంలో జగనన్న మీద కేసులు పెట్టాలని ప్రచారం చేస్తారు. నిజంగా జగనన్నను మీరు ఆయన మీద కేసులు పెట్టి మీరు ప్రజల్లోకి పోగలుగుతారా? తిప్పలాడిచ్చి కొడతారు మిమ్మల్ని. ఆ తరుణము ఎంతో దూరం లేదు. మరి ఆ రోజు ఇదే చంద్రబాబు నాయుడు 4 రూపాయల 60 పైసలకి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక అవి రద్దుపరిచినారు. జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా పవర్ ప్రాజెక్ట్స్ నడిపినటువంటి వ్యక్తిగా, ఒక పారిశ్రామికవేత్తగా ఇంత అవసరం లేదు. 2.5 రూపాయి అనేది మంచి రేటు, అక్కడికి కూడా 20 పైసలు లాభం వస్తుంది ఆ సంస్థలకి.
అని ₹2.49 ఫిక్స్ చేసి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ చేసినారు. ఆడబిడ్డ నీది 1500 ఎక్కడ బా ఆడబిడ్డలను అన్యాయం చేస్తుంది. ఆడబిడ్డలను అన్యాయం చేసిన వాళ్ళ ఉసురు తగలదా మీకు? వచ్చేటువంటి ఆసరా బాయ, వచ్చేటువంటి అమ్మఒడి బాయ, వచ్చేటువంటి చేయూత బాయ, సున్నా వడ్డీ అన్నీ బాయ మిమ్మల్ని నమ్మితే గొంతు కోసినారు ఆడబిడ్డలందరూ. మరి రైతు భరోసా, రైతులు పంటలు వేసుకోవడానికి భయపడుతున్నారు. 20 లక్షల ఉద్యోగాలంటివి ఇంతవరకు ₹1 తీసుకురాలి. డావోస్ పైన యాడీ పైన ఉత్త చేతులు ఎనికి రావడం తప్ప, ఫ్లైట్ల ఖర్చులు, ఫ్లైట్ ఛార్జీలు, మీ ఖర్చులు తప్ప ఏం ఉపయోగం లేదు. రాష్ట్రానికి నష్టం తప్ప. మీ వల్ల మిమ్మల్ని నమ్మి ఎవరు పెట్టుబడులు పెట్టే పరిస్థితి లేదు. అమరావతి కూడా ఎవరు పెట్టుబడులు పెట్టేకి రావడం లేదు. దాన్ని కూడా మళ్ళీ జగనన్న మీరు చెప్తారు, మళ్ళీ జగన్ వస్తాడేమని భయపడుతున్నారు, పెట్టుబడులకు రావడం లేదు. అరే మీరు చెప్పిన తప్పుడు కూతులన్నీ నమ్మినారు పారిశ్రామికవేత్తలు, వివిధ దేశాల కంపెనీలందరూ కూడా. మీరు ఏదో చేస్తారని ఇక్కడ మీరు మోసం చేస్తున్నారు ప్రజలనేది గమనించి మీరు రారని శాశ్వతంగా నిర్ణయించుకున్నారు. కాబట్టి ఏ కంపెనీలు రావడం లే. ఇంకా మరి నువ్వు చేసిండేది ఏమి? ఎవరికి మేలు చేసినావా? నీ కొడుకు మేలు చేసినావు. మంత్రులందరూ నీ కొడుకు కాడికి పోవాలా, ఐఏఎస్లంతా నీ కొడుకు కాడికి పోవాలా. మళ్ళీ పవన్ కళ్యాణ్ కూడా మోసం చేసినావు, డమ్మింగ్ చేసినావు. ఆయన 15 ఏళ్ళు నువ్వే అంటేనే ఉన్నాడు. ఆయన కాపులను మోసం చేసినాడు. కాపులకు ఆయన వెన్నుపోటు పొడిచినాడు. కాపులకు పవన్ కళ్యాణ్ వెన్నుపోటు పొడిచినాడు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఆయన వెన్నుపోటు పొడిచినాడు. మీరు పవన్ కళ్యాణ్కి వెన్నుపోటు పొడిచినారు, ప్రజలకు వెన్నుపోటు పొడిచినారు. శాశ్వతంగా సమాధి అయ్యేదానికి సిద్ధంగా ఉండండి. ఎంత దుర్మార్గం అంటే, జగనన్న లింగమయ్య హత్య సందర్భంగా కుటుంబాన్ని పరామర్శించేకి వస్తే హెలికాప్టర్ మీదకి జనం వచ్చినారు. ఎందుకు? మీ బందోబస్తు విఫలం కావడం మీరు చేతులు ఎత్తినారు. హెలికాప్టర్ ఆడ కనపడతానే పోలీసులు ఎన్నికి వెళ్ళిపోయినారు. ప్లాన్డ్గా చేసినారు. జగన్మోహన్ రెడ్డి గారి భద్రతకు మీరు ఎక్కడ కూడా కట్టుదిట్టమైన చర్యలు చేయలే. సంఖ్య పెట్టినారు జనము. మీరు 1200 మంది పోలీసులు పెట్టినారు. ఎక్కడ పెట్టినారు? రోడ్లలో ఆపడానికి పెట్టినారు మా జనం వచ్చేవాళ్ళని. హెలికాప్టర్ చుట్టూ 34 మంది ఉన్నారు. వాళ్ళని జనాల్ని కంట్రోల్ చేయమని మాకు మైక్ ఇచ్చినారు. మేమే మైక్ తీసుకొని జనాల్ని కంట్రోల్ చేసుకుంటూ వచ్చినాం. ఆడ హెలికాప్టర్ కనపడితేనే పోలీసులు అంతా ఎన్నికి వెళ్ళిపోయినారు రోడ్డు మీద. 10 నిమిషాలు రాలే, జనం వచ్చేసినారు. దాన్ని చూపించి మళ్ళీ ఆ జనాన్ని మేము తోలేమని మా మీద అక్రమ కేసులు, జగన్మోహన్ రెడ్డి గారి హత్యకు కుట్ర చేసినారు. ఆడ ఆ తిరుగుతానే ఫ్యాన్ రెక్కలకి ఎవరు చేయి తగిలినా కూడా మొత్తం బ్లాస్ట్ అయ్యి 100 మంది పోయేటువంటి పరిస్థితి, ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితి. ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నటువంటి ఈ ప్రభుత్వం, ఆ హెలికాప్టర్ దిగనీయమని ఒక ఆమె, ఎట్లా దిగుతారో చూస్తాం, ఎట్లా పోతారో, వచ్చినట్లు ఉండాలా పోయినట్టు ఉండాలి. మీరు రాజ్యాంగమా, మీరు జాగీరా? ఇళ్ళలోకి దూరి కొట్టించుకునే రోజులు మాత్రం దగ్గరలో ఉన్నాయి. అవి మాత్రం గుర్తుపెట్టుకోండి. తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ చెప్తున్నారు, నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఎక్కడ కూడా మా మండల కార్యాలయంలో జగనన్న ఫోటో ఉండకూడదు, మా ఎంపీపీల ఆఫీసుల్లో, మా జెడ్పీ చైర్మన్ ఆఫీసులో జగనన్న ఫోటో ఉండకూడదు. జగనన్న ఫోటో చూసే ఉచ్చలు పోసుకుంటున్నారే మీరు. జగనన్న సైనికులు రేపు కవాతు జరుపుతారు. 2029 ఎన్నికల్లో నిలబెట్టుకోవడానికి అభ్యర్థులు కూడా ఉండరు. కాబట్టి ఇటువంటి దుర్మార్గపు వ్యవస్థ పైన మనం తిరగబడాల్సిన సమయం ఆసన్నమైంది. రాప్తాడు నియోజకవర్గంలో రైతులకు వెన్నుపోటు పొడిచినారు. హంద్రిని కాలువ లైనింగ్ ద్వారా శాంతి భద్రతలకు వెన్నుపోటు పొడిచినారు. హత్యలు చేస్తా రాప్తాడులో ఇద్దరిని చంపినారు. అక్కడ రామగిరిలో పాపిరెడ్డిపల్లి ఒకరిని చంపినారు. అనేక మంది మీద అక్రమ కేసులు, దాదాపుగా 350 మంది మీద అక్రమ కేసులు పెట్టినారు రాప్తాడు నియోజకవర్గంలో. ఒక హెలికాప్టర్ కేసులోనే ఇప్పుడు 100-120 మంది ఇప్పుడు కూడా ఫోన్లు చేసి పిలుస్తున్నారు పోలీసులు. రాండి నోటీసులు తీసుకుపోదురండి. ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఒక బుక్ రాసుకుంటున్నాడు. దాంట్లో మీ చరిత్రలన్నీ రాసుకుంటున్నాడు. సమాధానం చెప్పుకునేటువంటి పరిస్థితి కూడా మీకు ఉండదని తెలియజేస్తాను. ప్రజలతో పార్టీ ఉండాలా, ప్రజలతో నాయకత్వం ఉండాలా, క్యాడర్ ఉండాలా. ప్రజలకు వెన్నుపోటు పడిచినటువంటి తెలుగుదేశం పార్టీతో ఎవరు కొనసాగినా, ఎవరు లోపాయికారి ఒప్పందాలు చేసుకున్నా తక్షణమే చర్యలు తీసుకోబడతాయి. వారిలో మార్పు కోరుతుంది పార్టీ. వారిలో మార్పు రాకపోకుండా బహిష్కరింపబడిన వాళ్ళు అదే వారి విధానాలను కొనసాగిస్తూ ఉంటే వారిని సమర్థించేటువంటి నాయకత్వం ఏదైనా కూడా ఆ నియోజకవర్గాలు కానీ, ఆ జిల్లాలో కానీ ఏదైనా నాయకత్వం కానీ వారిని సమర్థించేటువంటి విధానము అవలంబించినా కూడా వారి మీద కూడా చర్యలు ప్రతిపాదించబడతాయి. దీన్ని చాలా క్రమశిక్షణతో కూడిన పార్టీగా దీన్ని తయారు చేయాలనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఒక పార్టీ నాయకుడు, ఆ పార్టీ కార్యకర్త ఆ పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోవచ్చు. మేము కూడా రాప్తాడు నియోజకవర్గంలో 5 మందిని సస్పెండ్ చేసినాం. ప్రతి చోట ఈ సమస్యలు ఉన్నాయి. తెలుగుదేశం ప్రభుత్వం ఏమో ప్రజలకు వెన్నుపోటు పొడుస్తూ ఉంది. పార్టీకి వెన్నుపోటు పడిచిన వాళ్ళు తెలుగుదేశం పార్టీలతో కొనసాగుతున్నారు.
అంటే నిజంగా నిజాయితీ నిలబడిన కార్యకర్తలకు వందలాది మంది పైన కేసులు, అక్రమ కేసులు ఈరోజు వాళ్ళు ఎదుర్కొంటున్నారు. మరి ఒకవైపు పార్టీ వెన్నుపోటు ప్రభుత్వం మీద పోరాడుతూ, కార్యకర్తలు వెన్నుపోటు ప్రభుత్వంతో పోరాడుతూ అంతర్గత వెన్నుపోటుదారులతో కూడా వాళ్ళని కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు మన పోరాటం బలహీనమవుతుంది. కాబట్టి క్రిస్టల్ క్లియర్గా పార్టీతో ఉండేవాళ్ళు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడే వాళ్ళని మాత్రమే ముందుకు తీసుకొని పోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అటువంటి విధానం లేని వాళ్ళని పక్కన పెట్టాలనేది ఒక తీర్మానం. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక 120 నుంచి 125 మంది మీద చర్యలు తీసుకోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా రాప్తాడు నియోజకవర్గంలో 5 మందిని సస్పెండ్ చేయడం జరిగింది. వారి చర్యలు అన్నీ కూడా పార్టీ గమనిస్తూ ఉంటుంది. క్రమశిక్షణ కమిటీ సభ్యునిగా వారిలో ఎవరిదైనా మార్పు వస్తే వాళ్ళను మళ్ళీ పార్టీలోకి తీసుకోవాలనేసి నేను ఒకరిద్దరు గురించి లేఖ కూడా రాయడం జరిగింది. ఇంకా కొంతమంది వారి పద్ధతులు మారలేదు, సో వాళ్ళను శాశ్వతంగా బహిష్కరించాలనేసి ఒక ఇద్దరిని శాశ్వతంగా బహిష్కరించాలని. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.